నుండి మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. ఇక్కడ 35వ వచనంలో మనకి యేసు ప్రభు పెద్దల కడనే లేచి ఇంకా చాలా చీకటికి ముందుగా బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళినట్లుగా మనకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లు కనబడుతుంది. సో ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పెద్దల కడే లేవడం. సో పెద్దల కడే లేచి ప్రార్థన చేయడము దేవుడు చేస్తూ ఉన్న పని. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయన మనకంటే చాలా గొప్పవారు, ఆయన దేవుని కుమారులు. ఆయనే ప్రభు మీద అంత ఆధారపడితే, ఆయనే అంత ప్రార్థన చేస్తుంటే పాపులమైనటువంటి మనము ఇంకెంత ఎక్కువ ప్రార్థన చేయాలో, ఇంకెంత ఎక్కువగా ప్రభువుని వేడుకోవాలో ఆయన కృప కొరకు. మరి ఈ పాపం నుంచి, పాపపు లోకములో ఆ ప్రభావము నుంచి మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా బ్రతకాలి అంటే మనము దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి. అలా ఆధారపడవలసినటువంటి మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఎక్కువగా లోకంలో ఉంటున్నాము, లోకం మీద ఆధారపడుతున్నాము, లోకాన్ని నమ్ముకుంటూ ఉన్నాము. దేవుణ్ణి నమ్ముకోవలసిన మనము లోకంలో ఎక్కువగా బ్రతుకుతూ ఉన్నాము, లోకానుసారమైనటువంటి బంధాలతో బంధించబడుతూ ఉన్నాము. కాబట్టి నేను అంతకుముందు కూడా కరోనా టైంలో ఒకసారి చెప్పాను, మీకు గుర్తుంటుంది. మరి మనము సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తను పూజించాలి. సృష్టితో మనకి బంధము లేదు, కానీ సృష్టికర్తతో మనం బంధాన్ని స్థిరపరచుకోవాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు బాధ్యతలు. భర్త ఒక బాధ్యత, కుమారుడు ఒక బాధ్యత, కుమార్తె ఒక బాధ్యత, తల్లి ఒక బాధ్యత, ఉద్యోగం ఒక బాధ్యత. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఒక బాధ్యత, అంతేగాని అది బంధం కాదు. మనమేం చేస్తామంటే దాన్ని బంధముగా పెట్టుకుంటాము, దేవుని యొక్క పనిని, దేవునిని బాధ్యతగా పెట్టుకుంటాము. సో అంటే సాతానుడు మన మనోనేత్రాలకు ఎంత గుడ్డితనం కలుగు చేస్తుందంటే, దేవునితో ఉండవలసిన రిలేషన్షిప్ లోకముతోనూ మనుషులతోనూ పెట్టేసి మనుషులతో ఉన్న రిలేషన్షిప్ దేవునితో పెడుతుంది. అంతటి అంధకారంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. అందుకని ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగ చేస్తుంది అని దేవుని వాక్యం చెప్పబడింది. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? అపవాది, సాతాను. మన మనోనేత్రాలకి గురుడితనాన్ని కలుగ చేసేసింది. అందుకని మనము భర్త ఒక బంధం అనుకుంటాము, కుమారులు కుమార్తెలు ఒక బంధం అనుకుంటాము, దేవుడేమో బాధ్యత అనుకుంటాము. అది చాలా పొరపాటు. ఇప్పటికైనా దేవుని అడుగుదాము, మన మనోనేత్రాలు తెరవబడాలి అని. అందుకనే మనం లోకం మీద ఆధారపడతాము, దేవుని దగ్గరేమో అడుక్కుంటాం, నాకు అది కావాలి, ఇది కావాలి అని. దేవుని దగ్గర అడుక్కోవాల్సిన అవసరం మనకు లేదు. ఆయనను పరిశుద్ధత కలిగి ఉండేలాగా హిస్ పవర్, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఏ పవర్ ఆయనకుందో, అలానే ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఏ పవర్ ఆయనకుందో, సమాధిలో పెట్టబడినప్పుడు తిరిగి లేవడానికి ఏ పవర్ ఆయనకుందో, ఆ పవర్స్ ని మనకి ఇమ్మని అడుక్కోవాలంతే. మనమేం చేస్తామంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అంత ఇచ్చే, నాకు ఇంత ఇచ్చే అని అడుక్కుంటూ ఉంటాం. సో దట్ ఈస్ వెరీ ఇమ్మెచ్యూర్ అని అనిపిస్తూ ఉంటది. ఇట్స్ ఓకే, ఇప్పటి వరకు అడిగాము అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తాము. మరి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నామా లేదా? ఎదుగుతూ ఉంటే ఆ ప్రార్థన మానేసి ఆ అవగాహనలో నుండి ఈ అవగాహనలోనికి మనం రావాలి. కాబట్టి కంప్లీట్ గా మన ప్రార్థన ఆ క్రీస్తులో ఉన్న పవర్స్ ని మనము ఏమంటామంటే గెయిన్ చేసుకోవడం కొరకు, ఆ పవర్స్ ని మనం సంపాదించుకోవడం కొరకు ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. మరి ఈ దినాలలో ఉదయ కాలాన్ని మరి దేవుని సన్నిధిలో మనం కూర్చుంటున్నాం, ఫ్యామిలీ ప్రేయర్ లో కూర్చుంటున్నాం, దేవుని వాక్యాన్ని ప్రతి దినము వింటూ ఉన్నాం. మీరు ఈ మెచ్యూరిటీలోకి వచ్చారా?
దేవునితో మన బంధం స్థిరపరచుకోవాలి అనే ఆలోచనలోకి వచ్చారా? దేవుని కొరకు బ్రతకాలి అనే ఆలోచనలోనికి వచ్చారా? ఇంకా ఓల్డ్ నేచర్ లోనే, లేకపోతే పాత పద్ధతినే, అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, కష్టం తీసే ప్రభా, ఈ కష్టం తీసే ప్రభా, నాకు అదొద్దు ప్రభా, నాకు ఇదొద్దు ప్రభా, వాళ్ళు తిడుతున్నారు ప్రభా, వీళ్ళు తిడుతున్నారు ప్రభా, నా భర్త మారాలి ప్రభా, నా భార్య మారాలి ప్రభా, నా బిడ్డలు మారాలి ప్రభా, అవన్నీ ప్రార్థన చేయొద్దు అని అనడం లేదు. అవన్నీ ముందు మనం దేవునితో ఒక బాండింగ్ లోకి వెళ్ళిపోతే, ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతే, ఒక బంధంలోనికి వెళ్ళిపోతే, అప్పుడు ఆ బంధం యొక్క శక్తి ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క బాధ్యతలుగా ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క మనుష్యులను మార్చగలిగిన శక్తి ఉంటది. ఈ శక్తిని రిసీవ్ చేసుకోకుండా ఈ శక్తిని ఎట్లా నువ్వు హీల్ చేయగలుగుతావు? ఫర్ ఎగ్జాంపుల్, జ్యూస్ చేద్దామని చెప్పి మిక్సీలో నువ్వు అన్ని కట్ చేసి పెట్టావు, మూత పెట్టావు, ఆ మిక్సీకి ఉన్నటువంటి ఆ నాబ్ ని తిప్పావు, కానీ అది తిరగట్లేదు. ఎందుకు తిరగట్లేదు? మెయిన్ స్విచ్ ఆన్ చేయలేదు. మన భక్తి ఎలా ఉంటుందంటే, దేవునితో నా మెయిన్ స్విచ్ ఆపేసుకుని ఇవన్నీ కూరగాయలన్నీ క్లీన్ చేయాలి, అమ్మో ఇవన్నీ మందులు వేస్తున్నారట, ఉప్పు పెట్టి కడగాలి, ఉప్పులో నానబెట్టాలి అని చక్కగా అన్ని కడిగి శుభ్రం చేసి, చేతులు కట్టుకొని చక్కగా కట్ చేసి, మిక్సీ జారుని శుభ్రంగా కడిగి మిక్సీని పెట్టి స్విచ్ ఆన్ చేసి, ఇక అది తిరగకుండా మన జీవిత కాలం ఏంటంటే ఇలా అయిపోతుంది. మిక్సీని, వెజిటబుల్స్ ని కడిగి, అవసరమైతే నువ్వు పండించుకుంటావు, నాకులాగా కొంచెం తిక్క ఎక్కువ అయితే ఏం చేస్తాం, పండించుకొని, అది మంచి తిక్క, ఓకే, పండించుకొని వాళ్ళు మందు కొడుతున్నారు, మందు కొట్టకుండా చేసుకోవాలి అని చెప్పి అన్ని సిద్ధం చేసుకొని నువ్వు కడిగి శుభ్రం చేసి స్విచ్ ఆన్ చేయకుండా, ఆ యొక్క మిక్సీ స్విచ్ మాత్రం ఆన్ చేసి మెయిన్ స్విచ్ ఆన్ చేయకుండా ఉంటే ఏమవుతుంది? ఎంత ప్రయాస వ్యర్థమైపోతుంది. సో మన జీవిత కాలము మనం ప్రయాసపడుతున్నాము, అట్ ది ఎండ్ మనకు రిజల్ట్ రావట్లేదు. ఎందుకు అంటే మెయిన్ కనెక్షన్ అనేది మిస్ అయిపోయింది. సో నేను అనేది ఏంటంటే, ఫస్ట్ మెయిన్ కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పవర్ లేకుండా నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంత కష్టపడినా, ఏం చేసినా దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఫస్ట్ కరెంట్ ఉందా లేదో చూసుకోండి. దేవుని నుండి పవర్, కరెంట్ ఇంగ్లీష్ లో మనం ఏమంటాం? విద్యుత్ శక్తిని, కరెంట్ ఇంగ్లీష్ లో పవర్ అంటాం కదా. ఆ పవర్ అనేది లేనప్పుడు పవర్ పోయింది, పవర్ కట్ అయింది అంటాం కదా. సో పవర్ లేనప్పుడు నో పాయింట్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. క్రీస్తుతో మనకున్న పవర్ అంత స్ట్రాంగ్ ఉండాలి. అది నీకు ఎక్కడొస్తుంది అంటే, పెద్దల కడే లేచి ఆయన సన్నిధిలో మోకరించడం ద్వారా వస్తుంది. మనసు అంటే ఏ మాటలు, బబ్బు మాట్లాడిన తర్వాత కొంతసేపు నేను మాట్లాడితే మా వాళ్ళు అడుగుతున్నారు, పెద్దల కడే అంటే 7 గంటలకు పెద్దల కడ, 8 గంటలకు పెద్దల కడ అంటున్నారు ప్రార్థన అయిన తర్వాత. సో నీకు ఏది పెద్దల కడగా అనిపిస్తుంది? 9 గంటలు పెద్దల కడగా అనిపిస్తుందా? 7 గంటలు పెద్దల కడగా అనిపిస్తుందా? సరే, ఏదో ఒకటి లేండి, ఏదో ఒక పెద్దల కడ, మీకు అర్థమైన పెద్దల కడలో లేచి నేనేం చేయాలి? ప్రభు పాద సన్నిధిలో గడపాలి. వేకుజామునే లేవడం, ఓకే, వేకుజామునే లేవడము అనేది అది మన సృష్టికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. యాక్చువల్ గా సూర్యోదయము అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ సూర్యుని కణాలు మన మీద పడుకుంటూ మనం పని చేసుకుంటూ, సూర్యుడు అస్తమించే టయానికి అన్ని ముగించుకొని చీకటి పడిన తర్వాత కరెంట్ లేదు అనుకున్నట్లుగా లైట్లు ఆపేసి పడుకోవడం, అది ఆరోగ్యానికి, అలానే దేవుడు మనకి ఇచ్చిన టయాన్ని వినియోగించడానికి సరిపోయేది అనమాట. దేవుని సృష్టికి విరుద్ధంగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది మనకు తెలియట్లా. ఇది కూడా అపవాది, ఆ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గురుడితనం కలిగి చేయటం అనమాట. మాకు 12 అయిపోతుందండి, 1 గంట అయిపోతుందండి, 2 అయిపోతుందండి, మళ్ళీ పొద్దున్నే లేచిపోతామండి. దిస్ ఇస్ నాట్ గ్రేట్. నువ్వు సృష్టికి, దేవుని యొక్క ఆ ప్లాన్ కి విరుద్ధంగా నడుస్తూ వి ఫీల్ గ్రేట్. సో దట్ ఈస్ వెరీ రాంగ్. కాబట్టి ఉదయాన్నే లేవడం, తర్వాత సాయంత్రం చీకటి అయిపోతుందంటే
సో దట్స్ గాడ్ సేస్ ఓకే స్టాప్ డూయింగ్ ఇట్, ఇట్స్ రెస్ట్. నీకు ఎప్పుడు వెలుగు కావాలో ఆయన వెలిగించారు. ఒకవేళ నీకు రాత్రి 12 గంటల వరకు వెలుగు కావాలి అంటే ఆయన రాత్రి 12 వరకు సూర్యుని అట్లానే ఉంచేవాళ్ళు. కానీ ఆయన సూర్యాస్తమయాన్ని ఆయన కలుగు చేశారు. ఇట్స్ ఎనఫ్ ఫర్ అస్ అని అర్థం అనమాట. బట్ మనకున్నటువంటి దురాశ అది ఎనఫ్ కాదు. అర్థమైందా? ఈ దురాశ మనల్ని ఏం చేస్తుందంటే పరిగెత్తిస్తూ ఉంటది. అందుకని అపవాది ఎలక్ట్రిసిటీ మనకిచ్చి, నీ మొబైల్స్ మనకిచ్చి, చిన్న నీ ఇష్టం వచ్చినట్టు చూస్తా ఉండు, నువ్వు నిద్రపోకు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకో, ఇలా అనేక రకాలుగా అపవాది మనల్ని దోచేసుకుంటున్నాడు. మన ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాడు, మన సమయాన్ని దోచుకుంటున్నాడు, మన యొక్క జ్ఞానాన్ని దోచుకుంటున్నాడు. సమస్తాన్ని వాడు దోచేసుకొని ఆ చెరుకు రసం తీసేవాడు చెరుకు పిప్పి కనుక పక్కన పారేసినట్లుగా, ఆ చెరుకు పిప్పి పడేసినట్లుగా మనల్ని పడేస్తున్నాడు. సో యూ డోంట్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ యువర్ లైఫ్ అని నీకు అర్థం కావట్లేదు, దిస్ ఈజ్ యువర్ బాడీ అని నీకు అర్థం కావట్లేదు, ఈ లైఫ్ చాలా విలువైంది అని నీకు అర్థం కావడం లేదు. ఇవన్నిటి అవగాహనలో నుంచి వాస్తవంలోని అవాస్తవంలోనికి అపవాది మనల్ని నెట్టేస్తూ ఉన్నాడు. కాబట్టి పెద్దల కడే లేవడము అనేది కంప్లీట్ గా రూయిన్ అయిపోయి సృష్టికి విరుద్ధంగా బ్రతకడం అనేది స్టార్ట్ చేసేసాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన చేయండి. మరి మరలా దేవుని యొక్క సంకల్పంలో ఆయన ఎలా మనల్ని బ్రతకమన్నారో అలా బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్. వేకుజామునే లెగండి, రక్షించబడిన వారు సహితము, బోధించుచున్న వారు సహితము వేకుజామునే లేచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడము అనేది. ఇక్కడ ఇంట్లో ప్రార్థన చేశారా? యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ పడుకున్న చోట మంచం మీద ఉండి ప్రార్థన చేశారా? ఇప్పుడు జూమ్ లో కూడా మంచం మీద ఉండి వాళ్ళు కూడా ఉంటుంటారు కదా, ఎలా ఉంటాం అనమాట మనం. కానీ ఇక్కడ అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు, ఒంటరిగా వెళ్ళిపోయారు, ఏకాంతంగా వెళ్ళిపోయారు. ఏకాంతంగా వెళ్ళిపోయి ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఉదయాన్నే లేవండి, అపవాదిని ఎదిరించుడి, వాడు నీ యొద్ద నుండి పారిపోతుంది. ఎలా ఎదిరించాలి? వాడు నేను బొజ్జో అని జో కొడుతూ ఉంటాడు. జోలపాట పాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఒకటి ఒక్క తన్ను తన్ని మళ్ళీ ఇస్తాము, ప్రార్థనకి వెళ్ళాలి, నేను నడవాలి, ప్రార్థన చేయాలి, అరణ్య ప్రదేశానికి వెళ్ళాలి, ఏకాంతంగా వెళ్ళాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి అని చెప్పి దిగ్గున లేచే ఆ యొక్క అనుభవంలోనికి మనం రావాలి. ఒకప్పుడు ఉండుంటది. నేను నాకు తమ్ముడు చెప్తా ఉన్నాడు, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మా పాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఒక్క క్షణము తేడా వచ్చినా అమ్మో అని భయపడి ప్రార్థన చేసేవాళ్ళంట. ఆ గంటకి 1 నిమిషం కూడా అటు ఇటు పోకూడదు అని. అలాంటి ప్రార్థన సేవకులు కూడా ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేయకపోయినా, మాట వినకపోయినా ఆ యవన బిడ్డల్ని మోకాళ్ళ మీద నడిపించేవాళ్ళంట. ఓకే, అట్లాగా భయము, భక్తి అనేది ఈ దినాల్లో లేదు. ఆ దినాలలో ఉంది, ఈ దినాలలో లేదు. ఆ దినాలలో నడిపించిన దేవుని బిడ్డలకి ఉంది, ఈ దినాల్లో నడిపించే దేవుని బిడ్డలకి ఉండట్లేదు. అదే ప్రాబ్లం, అక్కడే తేడా వస్తుంది. సో ఇట్లా మాట వినుబుద్ధి లేదు, మాట వినే రకం లేరు. చిన్నప్పటి నుంచి మాట వినేలాగా పెంచట్లేదు తల్లిదండ్రులు, అందుకని బిడ్డలు వినుబుద్ధి లేరు. కాబట్టి ఇక్కడ వినుబుద్ధి ఐజయా 54లో ఉంటుంది. శిష్యునికి తగిన నోరు నాకు వినుబుద్ధిని నాకు దయచేయి. ఉదయాన్నే మార్నింగ్ బై మార్నింగ్ ఐ హియర్, నా చెవి నీ మాట వింటది అని చెప్పి చక్కని మాటలు మనకి కనపడతాయి. మన చెవి వినే స్వభావము కలిగిందిగా లేదు, మన హృదయము విన్నది యాక్సెప్ట్ చేసే విధానాలు లేవు. ఇలా కంప్లీట్ గా ఏమైపోయిందంటే సిస్టము రూయిన్ అయిపోయింది అనమాట. ఓకే, వాల్ క్లాక్ వెనక్కి నడుస్తున్నట్లుగా ఉంది మన బ్రతుకు. వాల్ క్లాక్ వెనక్కి నడుస్తున్నట్లుగా ఉంది. అయితే అంత సృష్టికి విరుద్ధంగా మనం బ్రతుకుతున్నాం అనమాట. సో కంప్లీట్ గా పాడైపోతున్నాం అనమాట. ఇప్పటికైనా అవగాహన చేసుకొని మరి బోధించుచున్న మనము, అలానే మన బోధ వినే ప్రజలు, మన కడుపును పుట్టిన బిడ్డలు అందరము కలిసి దేవుని యొక్క చిత్తములో అడుగులు ముందుకు వేస్తూ, ఆయన సృష్టికి విరుద్ధంగా కాకుండా ఆయన సృష్టి విధానములో అడుగులు ముందుకు వేస్తూ, ఎక్కడో అటు ఇటు కొంచెం పోయింది పర్లేదు, బట్
చేయాల్సింది చేయడము అనేది మనము నేర్చుకోవాలి. యాక్చువల్ వాస్తవం ఇది, నేను చెప్పింది వాస్తవం. కానీ ఆ వాస్తవానికి విరుద్ధంగానే ప్రతి ఇల్లు నడుస్తుంది, ప్రతి వ్యక్తి నడుస్తున్నారు, ప్రతి ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది, ప్రతి సంస్థ కూడా దీనికి విరుద్ధంగానే నడుస్తుంది. ఇప్పుడు నేను ఇది చెప్పినంత మాత్రాన ఇదేందో చక్రం అంతా పర్ఫెక్ట్ గా నడవదు. ఓకే, ఎందుకు అంటే సిస్టమ్ అలా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. బట్ ఎట్లోగా అలాగా మనం దాన్ని ఏం చేయాలి, దేవుడు మనకు ఒక అవగాహన ఇచ్చారు కాబట్టి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లోకం అంతా మార్చలేకపోతే మార్చలేకపోవచ్చు, నేను కొంతైనా మారితే చాలు. నాకు అర్థమైంది కాబట్టి, నాకు అర్థమైంది మీకు చెప్తున్నా. మీ బుర్రలోకి ఏమన్నా ఎక్కితే మీరు కొంత ట్రై చేయండి. ఓకే, అంతేగాని లోకం అంతా మార్చేదాకా నేను కూర్చొని మారను అంటే ఎవరమేం చేయాలి. లోకం ఎప్పటికీ మారదు, లోకం ఎప్పటికీ మారదు. నేను ఎప్పుడు విన్నాను ఒకటి, ఒక వరల్డ్ మ్యాప్ పిల్లోడు పాస్టర్ గారు వాక్యానికి సిద్ధపడుతూ ఉంటే వాళ్ళ పిల్లోడు వచ్చేసి బోర్బాల్ చేస్తున్నాడట. డాడీ నన్ను బయటకు తీసుకెళ్ళవా, డాడీ అది చేయవా, డాడీ ఇది చేయవా. అరే నేను కాసేపట్లో వాక్యం బోధించాలి, వాక్యానికి ప్రిపేర్ అవుతున్నా నేను, నన్ను డిస్టర్బ్ చేయకు అంటే బైబిల్లో ఏముంది, నీ కుమారుని ప్రేమించమని ఉంది కదా, నువ్వు నన్ను ప్రేమించవే, నన్ను బయటకు తీసుకెళ్ళని విసిగిస్తున్నాడంట. విసిగిస్తుంటే ఇంటికి కోపం వచ్చేస్తుందంట. కోపం వచ్చి ఆయన దగ్గర ఒక పెద్ద వరల్డ్ మ్యాప్ ఉంది. వరల్డ్ మ్యాప్ చార్ట్ ఉంటే ఆ చార్ట్ చింపి పారేసి మొక్కలు 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 చేసేసి ఏం చేశాడంటే అక్కడ ముందు పడేసి, నువ్వు ఇది పజిల్ మొత్తం అది చింపేసిన మొక్కలన్నీ అతికిచ్చేస్తే అప్పుడు నేను బయటకు తీసుకెళ్తాను. తండ్రి ఏమనుకున్నాడంటే వీడికి అసాధ్యం, ఇది ఆడు పెట్టడం వల్లే కాదు, కోపంలో చించింది ఒకటి చేయడం అవుద్దా అండి, అవదు కదా అని చెప్పేసేసి తీసుకెళ్ళి ఆడు మొహాన్ని పడేసి ఈయన చదువుకుంటున్నాడు. బర్రను కాసేపు అతికిచ్చి తెచ్చేసాడు అని. అతికిచ్చి తెచ్చేసి ఎట్లా అతికిచ్చాడు అంటే, ఏముంది డాడీ, కళ్ళు దగ్గర చినిగితే కళ్ళు అంటించాను, ముక్కు దగ్గర చినిగితే ముక్కు అంటించాను, మూతి దగ్గర చినిగితే మూతి అంటించాను, కాలు దగ్గర చినిగితే కాలు అంటించాను అంట. అరే ఈ మ్యాప్ కి కళ్ళు లేవు, ముక్కు లేవు, కాలు లేదు కదరా అంటే, పట్టం వెనక్కి తిప్పి చూడు అంటే ఆ పట్టం వెనక్కి తిప్పి చూస్తే ఒక పెద్ద మనిషి ఉందంట. ఓకే, అంటే వరల్డ్ అంటే మనిషి, వరల్డ్ అంటే ఒక మనిషి, అర్థమైందా? వరల్డ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్. మనకి పైకేమో వరల్డ్ మ్యాప్ కనపడుతుంది, దాని వెనకాల మనిషి ఉన్నాడు. అంటే మనిషి మనసు మొత్తం కలిపితే ప్రపంచం అవుతుంది, వరల్డ్ మ్యాప్ అవుతుంది. అంటే అంత ఘోరంగా వరల్డ్ లో మనిషి ఇమ్మర్జ్ అయిపోయారు, లేకపోతే కలిసిపోయారు అని అర్థమవుతూ ఉంది కదా. సో అలా మనం కంప్లీట్ గా వరల్డ్ లోకి, వరల్డ్ ప్యాటర్న్ లోకి మనం వెళ్తున్నాము. మనం ప్రపంచాన్ని అంతా బాగు చేయలేము, మన బోధలు ఇతరుని బాగు చేయలేవు, మన యొక్క కౌన్సిలింగ్స్ ఇతరుని బాగు చేయలేవు. కొంత మేరకు వర్కౌట్ అవుతాయి, కంప్లీట్ చేంజ్ అనేది గాడే చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ముందు పెద్దల కడ లేచి ప్రార్థన చేయాలి. ఇక్కడ అరణ్య ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళండి, ప్రార్థన చేయండి. పెద్దల కడే లేవండి, ఒంటరిగా వెళ్ళండి, ప్రార్థన చేయండి. 3 పాయింట్స్ ఇక్కడ మనకి కనపడుతున్నాయి. ఈ 3 పాయింట్స్ ని మన జీవితంలో మనం నెరవేర్చుకుందాం. ఆ తర్వాత చూసినట్లయితే అక్కడ అనేక మంది, అక్కడ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. అందుకనే ఇక్కడ మనుషులందరూ ఏం చేస్తున్నారు, ఆయన వెనకాల ఆయన వెతుక్కుంటూ వస్తున్నారు. ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. అందరూ వెతుక్కుంటూ వస్తున్నారు. అంటే ఆయనలో దేవుని ఆత్మ ఎంత ఘనంగా ఉంది అంటే ఆయన వెతుక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనం ఎంత ఘనంగా ఉందంటే మన ఆత్మీయత, మనం మనుషులు ఎత్తుక్కోవటానికి వెళ్తున్నాం అన్నమాట. ఓకే, అది కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన సేవలో, మన సంఘాలలో, మన క్రైస్తవ్యంలో మనము వారిని వెతుక్కుంటూ వెళ్తాం కాదు, వాళ్ళే మన దగ్గరికి రావాలి. భూషణ్ తాత గారు ఒక మాట చెప్పారట. ఏం చెప్పారంటే, నీళ్ళు ఎక్కడుంటే కప్పలు అక్కడ చేస్తాయి, కప్పలకి ఇక్కడ నీళ్లునే రెండో అని అది తమ్మకాయ వేయక్కర్లేదు. మనకుంటది కదా, క్రిస్మస్ రోజు నేస్తారు, పెద్దలారా, జనలారా, అక్కలారా, చెవిటోళ్ళారా, మగోళ్ళారా, ముక్కోళ్ళారా అలా మాట్లాడుకుంటూ డప్పేసుకుంటూ వెళ్తారు. సో నాలో ఆత్మీయత ఉంది అని డప్పేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. నీలో ఆత్మీయత ఉంటే, నీ ఆత్మీయత అవసరమైన వాళ్ళు, నీకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆత్మీయత ఉంటే, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆత్మీయత కోసం వచ్చే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు.
సెకండ్ లెవెల్ ఆఫ్ ఆత్మీయత నీకుంటే ఇంకొంచెం హై లెవెల్ ఆఫ్ ఆత్మీయత, ఆ ఆత్మీయత కలిగిన వారు నీ దగ్గరికి వస్తారు. అన్నిటికంటే ఉన్నతమైన ఆత్మీయ విలువలు ఉన్నప్పుడు అక్కడికి ఆయన మార్గం ఇరుకు మార్గం. విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు, ఇరుకు మార్గంలో నిలబడేవారు కొద్ది మంది. సో ఆ ఇరుకైనటువంటి ఆ ప్రదేశాలలో కొద్ది మందిని ప్రభువు నడిపిస్తారు. ఆ ఇరుకైన మార్గంలో నడిచేవారు ప్రభువుకి జన సమూహం ఆయన వెంట వెళ్ళింది. 70 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో 11 మంది స్ట్రాంగ్ గా నిలిచిన వారు ఉన్నారు. రాను రాను సంఖ్య ఏమవుకుంటూ వచ్చింది, తగ్గుకుంటూ వచ్చింది. సో ఐ వాంట్ యూ టు డూ హై లెవెల్ స్పిరిచువాలిటీ, అర్థమైందా? లో లెవెల్ స్పిరిచువాలిటీ ఈ రోజున మనుషులు ఎలా తయారయ్యారు అంటే ఈ యొక్క జ్ఞానంలో నుంచి అజ్ఞానంలోకి వెళ్తున్నారు. మంచి భక్తిని వదులుకొని నక్కను చూసి నక్క పులిని చూసి వాతలు పెట్టుకున్నట్లుగా మనము ఏదో జరుగుతుంది, ఇక్కడికి ఇలా వస్తున్నారు, అలా వస్తున్నారు, అలా చేయాలి, ఎలా చేయాలని మనం అనుకోవడంలో అర్థమేమీ లేదండి. సో యూ జస్ట్ లివ్ యాజ్ గాడ్ సేస్. దేవుడు ఏం చెప్తున్నాడు ఆ ప్రకారం నువ్వు జీవించుకుంటూ వెళ్ళిపో. దేవుడు నీ దగ్గరికి ఎవరికి కావాలి, నీ లెవెల్ ఆఫ్ భక్తిని బట్టి నీ దగ్గరికి మనుషుల్ని పంపిస్తారు. సో యూ జస్ట్ ఓన్లీ హ్యాస్ టు అరణ్య ప్రదేశానికి వెళ్ళు, ఒంటరి ప్రాంతానికి వెళ్ళు, పెద్దల కడేలే ఒంటరి ప్రాంతానికి వెళ్ళు, ప్రార్థించు. ఆటోమేటిక్ గా గాడ్ విల్ సెండ్ ద పీపుల్ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇక్కడ వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికే అక్కడ చాలా ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, అక్కడ చాలా స్వస్థత కార్యాలు జరిగినాయి, అక్కడ చాలా అద్భుత కార్యాలు జరిగినాయి. ఇన్ని జరిగినాయి విని ఇంకా మనుషులు వస్తున్నారు. ఉద్యమం వచ్చినప్పుడు ఉద్యమం వచ్చింది, ఇంకా ఇంకా ఇక్కడే మనం చేయాలి అనేది మన ఒపీనియన్, మన యొక్క అండర్స్టాండింగ్. ఇక్కడ అలానే ఉద్యమం వచ్చింది, మనుషులు ఇంకా వస్తున్నారు. అప్పుడు శిష్యులు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చి ఏంటయ్యా ఎక్కడున్నా, మరి మనుషులు ఇంకా వెతుక్కుంటూ వస్తున్నారు అంటే అక్కడ ప్రభు ఏమన్నారు అంటే మనం ఎందు నిమిత్తం పిలువబడ్డామో తెలుసా? లెట్స్ గో. ఇక్కడే కాదు, ఇంకా సువార్త ప్రకటించవలసిన గ్రామాలు, ప్రాంతాలు, సిటీస్, విలేజెస్ ఉన్నాయి. లెట్స్ గో, రండి వెళ్దాము అని చెప్పేసి మనుషులు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నా ఆయన అక్కడి నుంచి ముందుకు కదిలిపోయారు. సో హీఈస్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫేమ్. ఓకే, ఒక పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, పాపులారిటీ కోసము ఆయన వర్కౌట్ చేయట్లేదు. ఆయన పాపులారిటీ కోసం వర్కౌట్ చేస్తే ఇంతమంది నన్ను వెతుక్కుంటూ వచ్చారు, నేను చేశాను, నేను అద్భుత కార్యాలు చేశాను, అవన్నీ ప్రకటించబడుతున్నాయి, ఎక్కువ మంది వస్తున్నారు, ఐ విల్ స్టే హియర్, ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాను అనుకుంటాము నువ్వైనా నేనైనా ఆ సమయంలో. కానీ ఇక్కడ ప్రభువు మీద ఆధారపడడం, ప్రభువు యొక్క స్వరాన్ని వినడము ప్రభువు నేర్చుకున్నారు. యేసు ప్రభువు తండ్రి యొక్క స్వరాన్ని వినడం నేర్చుకున్నారు. రాను రాను మన ఆత్మీయత ఎలా అయిపోతుంది అంటే ఇనిషియల్ గా దేవుని స్వరాన్ని వింటున్నాము, కానీ మనం కొంచెం పెద్దయ్యే కొలది దేవుని స్వరము నీకు అభివృద్ధి కలిగే కొలది దేవుని స్వరము వినలేకపోతున్నాం. ఆత్మీయంగా ఎదుగుతున్నాము అనుకుంటూ దేవుని స్వరము వినలేని వారిగా ఉంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే నేను ఆసేపు చెప్పాను మీకు అనుకుంటున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే చిన్నప్పుడు దేవుని స్వరము విన్న సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని విని నిద్రపోతూ ఉన్నప్పుడు 3 సార్లు లేచి నాయనా నన్ను పిలిచారా, నాయనా ఇప్పుడు మనం పిలిచిన ఇప్పుడే పడుకున్నాను మళ్ళీ లేపుతున్నాడు ఈయన అని కోపం వచ్చి వినపడినట్లుగా పడుకుంటాం మనమైతే. కానీ సమూయేలు అయితే లేచి పిలిచారా, అరే నేను పిలవలేదు అని చెప్పినప్పుడు వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ రెండోసారి వినిపిస్తుంది సమూయేలు 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 అని. రెండోసారి మళ్ళీ వినిపిస్తూ ఉంటే మళ్ళీ కూడా ఏం చేస్తున్నాడు, మళ్ళీ లేచి వెళ్ళాడు బద్దకించకుండా. అట్లా దేవుని స్వరాన్ని విన్న ఆ భక్తుడు. ఏలీ కుమారులు మాట వినకపోతే మన సమూయేలు గారే ఏలీతో మాట్లాడి సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం. ఇలాంటి ఉన్నతంగా దేవుని మాట ఇనిషియల్ గా మొట్టమొదటిగా దేవుని మాటలు వింటూ ఉన్నాడు. బాల్యం నుండి దేవుని మాటలు, దేవుని స్వరము విన్న ఆ చెవులు సమూయేలు చెవులు. కానీ
తర్వాత తన వృద్ధుడైపోయిన తర్వాత తన కుమారుల విషయంకి వచ్చేటప్పటికి తన కుమారులని యాజకులుగా చేయడానికి అర్హత లేదు అని సమూయేలుకి తెలుసు. సమూయేలు తన పిల్లల్ని పెంచే విధానంలో ఫెయిల్ అయిపోయాడు. తన పిల్లల్ని బాగా పెంచాలి అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు ఏలీతో మాట్లాడిన సందర్భాలు. అక్కడే తను ఫెయిల్ అయిపోయాడు. నేను చాలా సార్లు చూస్తూ ఉంటాం, మనం ఏ విషయంలో నొక్కి నొక్కి చెప్తూ ఉంటామో అపవాది ఆ విషయంలో నొక్కి నొక్కి మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి మనకి పెద్దల కడే లేచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫెయిల్ యూ నీడ్ ప్రేయర్. కాబట్టి ఇక్కడ సమూయేలు బాల్యంలో దేవుని స్వరం విన్నాడు. తను పెద్దగా అవుతూ ఉన్న కొలది ఆధ్యాత్మికంగా అలానే భౌతికంగా తను ఎదుగుతూ ఉన్న కొలది ఎదుగుదలలో తను చెవులు మందగిలిపోయినాయి. దేవుని స్వరము వినలేని వాడుగా ఉన్నాడు. యాజకులుగా చెయ్యకూడదు తన కుమారులను, కానీ తన సొంత బంధము అనేది, తన యొక్క కుమారుల మీద ఉన్న ప్రేమ అనేది దేవుని యొక్క స్వరాన్ని వినకుండా ఆపేస్తూ ఉంది. ఈ విషయాన్ని దయచేసి మనం అవగాహన చేసుకోవాలి. ఈ అందుకనే నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఈ లోకం ఒక బంధం అనుకుంటే నువ్వు దేవుని స్వరాన్ని వినడము నీ వల్ల కాదు. ఇక్కడ సమూయేలు తన బిడ్డల మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమని తగ్గించేసేలాగా ప్రవర్తించాడు. అలానే మనము కూడా దేవుని మీద ఉన్న ప్రేమ రాను రాను తగ్గిపోయి మన బిడ్డల మీద ప్రేమ పెరిగినప్పుడు వారు భక్తిహీనులుగా ఉన్నా, వారు అపవిత్రులుగా ఉన్నా వారిని నాయకులుగా చేయాలి, వారిని ఉన్నత స్థితిలో ఉంచాలి అనే స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం దేవుని స్వరము వినలేము. దేవుని స్వరము వినలేని వారిగా మనం తయారైపోతాం. కాబట్టి దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి. యేసు ప్రభు విషయంలో కూడా దేవుని స్వరము వినకుండా అడ్డుకోవడానికి ఇక్కడ పాపులారిటీ అనేది అడ్డొచ్చింది. మనుషులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ నువ్వు ఇక్కడ ఉండాలి, వి నీడ్ యూ, నువ్వు లేకపోతే మాకు కష్టం, వి నీడ్ యూ, నీకు చాలా గొప్ప అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఇంకా మనుషులు ఉన్నారు, ఇంకా ఉద్యమం వస్తుంది, స్టే బ్యాక్ లార్డ్ అని దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఏమంటారంటే, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతున్నని వారితో చెప్పాను. దేవుడు ఎందు నిమిత్తము వచ్చారో ఆయన ఎప్పుడు మర్చిపోవడం లేదు. మనం ఎందు నిమిత్తము దేవుడు మనల్ని పిలిచాడో మన పిలుపును మర్చిపోయేవారుగా మనం ఉంటున్నాము. పిలుపును మర్చిపోవడాన్ని బట్టి మనము స్టే బ్యాక్, దేవుని స్వరము వినలేని వారిగా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోతూ ఉన్నాము. దయచేసి మీరు కానీ మన మైండ్ ఏమనుకుంటున్నాం, మనం ఎదుగుతున్నాము అనుకుంటున్నాం, నేను చాలా ఎదిగాను అనుకుంటున్నాం. కానీ రక్షించబడిన మొదటి దినాలలో ఉన్న విలువలు లేని వ్యక్తులుగా బ్రతుకుతూ మనము ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లో మనము ఎదిగిపోయాము అనుకుంటూ ఉంటాము. అసలు దిగజారిపోయాము అనే అవగాహన లేని వారిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకొని దిగజారిపోయిన స్థితిలో ఉన్న మనము ఎలా ఎదిగేము అని అనుకుంటున్నాము, ఎలాగా దేవుని స్వరము విన్న మన చెవులు ఈ దినాన దేవుని స్వరము వినలేవు అనే అవగాహన లేదు. మోకరించిన మోకాళ్ళు ఈ దినమున మోకరించలేకపోతున్నాయి అనే అవగాహన లేదు. కానీ నేను ఆత్మీయంగా ఎదిగాను అనుకుంటున్నాం. ఆ యొక్క ఆత్మీయతను కోల్పోతూ ఆత్మీయతలో ఉన్నాను అనుకునే ఆ గురుడితనములో అపవాది మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన యొక్క జీవితాలు చాలా లోతు లేని విత్తనాలు పైన పడినప్పుడు, ఆ యొక్క రాళ్లలో పడినప్పుడు లోతు మొలిచిని, కానీ లోతుకు వెళ్ళలేనందువల్ల, రాతి నేలన పడినందువల్ల అవి ఏం చేస్తున్నాయి, మాడిపోతున్నాయి. మన బ్రతుకు మాడిపోయిందండి. ఇన్ బిట్వీన్ మొలిచింది, నీ రక్షించబడ్డావు, నీ బ్రతుకు మొలిచింది, మొక్కగా అయింది, కానీ అది చెట్టుగా మారట్లేదు. ఎందుకో తెలుసా? అది ఎండిపోతూ వస్తుంది. నీ ఆత్మీయత తగ్గిపోయింది. మన్ను లేని ప్రాంతంలో మన భక్తి కట్టుకుంటున్నాము, లోతులు లేని ఆత్మీయతలో
మనం ఉంటున్నాము. ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళట్లా, మోకాళ్ళ జీవితం లేదు, పెద్దల కడ లేచే అనుభవం లేదు, ఒంటరిగా వెళ్ళే అనుభవం లేదు, ప్రార్థించే అనుభవం లేదు, దేవునితో కాంటాక్ట్ లో ఉండడం లేదు, దేవుని స్వరాన్ని విన్న చెవులు ఈ దినమున దేవుని స్వరాన్ని వినకుండా నీ ప్రేమ లోకములో ఉన్న నీ భార్య మీద, నీ బిడ్డల మీద, వారిని అధికారులుగా చెయ్యాలి అనే పెత్తనములో, లేకపోతే వారికి అంత అనేసి ఆ విధానంలో మనము వెళ్ళిపోవడాన్ని బట్టి ఆత్మీయత కంప్లీట్ గా రూయిన్ అయిపోతూ ఉంది, కంప్లీట్ గా పాడైపోతూ ఉంది. దయచేసి రక్షించబడినటువంటి మనము, దేవుని బిడలమని చెప్పుకుంటున్న మనము, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము ఏం చేయాలి అంటే, ఒక క్షణం ఆగండి, పరిగెత్తొద్దు, దేవుని స్వరము వినలేనంతగా పరిగెత్తొద్దు, అర్థమైందా? నిద్రపోవద్దు, ఆగండి, పరిచర్య అయినా ఆపండి, నువ్వు చేసే ఉద్యోగమైన ఆపు, ప్రతి దానికి కొంత బ్రేక్ తీసుకొని కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. రేపు 26th నుంచి మనకి మన హెడ్ క్వార్టర్స్ లో యూత్ రిట్రీట్స్ ఉన్నాయి. యూతే అక్కర్లేదు, నువ్వు వివాహమైన యూత్వే, నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ఇంకా యవనంలోనే ఉన్నావు, రండి, దేవుని సన్నిధికి రండి, వాక్యాన్ని వినండి, అన్నిటికీ బంద్ చేయండి, లీవులు పెట్టండి, నువ్వు కూర్చొని దేవుని మందిరంలో కూర్చొని దేవుని మాటలు వినండి, ఒంటరి ప్రార్థన చేయండి, ఎక్కువ సమయం ప్రార్థన చేయండి. దేవునికి నీకు ఉన్న రిలేషన్షిప్ ని డెవలప్ చేసుకోవడానికి మీరు దయచేసి వర్కౌట్ చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మీరు ఇంకా అలానే ఉంటే, దేవునితో కాంటాక్ట్ లేని విధానంలో ఉంటే, ఆయన స్వరము ఒకప్పుడు వినదాని గురించి ఇప్పుడు వరకు చెప్పుకుంటూ బ్రతికేయడం కంటే, ఇప్పుడు దేవుని స్వరము వినగలుగుతూ ఉన్నామా లేదా, ఇప్పుడు దేవునితో మన అనుబంధము అనేది ఉందా లేదా అనేది మనం అవగాహన చేసుకోవాలి. సో ఇక్కడ ఆయన ఆ ఫేమ్ ను వదిలేసి దేవుని స్వరాన్ని విని, లేదు ఇక్కడ ఉద్యమం వస్తున్నా, ఇక్కడ ఆత్మీయ కార్యాలు జరుగుతున్నా, మనుషులందరూ మనల్ని ఉండాలి అని కోరుకుంటూ ఉన్నా, మనుషులు మనల్ని ఉండాలి అని కోరుకుంటున్నారని గొప్ప చెప్పుకునే రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. కానీ దేవుని స్వరము వినలేని వారుగా ఉన్నామని పశ్చాత్తాపడవలసిన వారుగా మనం ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు మాత్రం మనకులాగా ఆ తప్పు చేయలేదు. ఆయన దేవుని స్వరాన్ని విన్నారు. నో, దేవుని స్వరం వినడానికి నన్ను పిలిచారు, ఒక మనుషుల యొక్క మెప్పు కొరకు కాదు, నేను దేవుని సంతోష పెట్టడానికి వెళ్ళాలి. సో లెట్స్ గో ఫ్రమ్ హియర్, ఎక్కడి నుండి వెళ్ళిపోదాం రండి అని చెప్పి ఇందు నిమిత్తమే పిలిచాడనే శిష్యులకు కూడా అవగాహన, శిష్యులకు కూడా నిన్ను వెంబడించే వారికి ఒక మోడల్, నిన్ను చూసే వారికి అరే ఎంత మంది వస్తూ ఉన్నా, ఎంత ఉద్యమం ఉన్నా, ఎంత పాపులారిటీ ఉన్న ప్లేస్ లో ఈ పాపులారిటీని వదులుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాను అంటున్నాడు ఏంటి అని చెప్పి శిష్యులు కూడా ఆలోచిస్తారు. పాపులారిటీ మీద మనం వర్క్ చేయకూడదు, ఫేమ్ మీద మనం వర్క్ చేయకూడదు, మనకి గొప్ప పేరు వస్తుంది కాబట్టి ఇక్కడే ఉందాము అని అనుకోవడం లేదు యేసు ప్రభు. మనుషులు అడుగుతున్నా ఉండట్లేదు, ఆయన దేవుని మాట వింటున్నారు, దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఒక మాదిరిని విడిచిన వారుగా ఉన్నారు. ఈ దినం ఆయన శిష్యులుగా ఉన్న మనకు ఆయన ఒక మాదిరిగా ఉన్నారు. ఆ మాదిరిని మనం ఏం చేయాలి? అనుసరించే వారుగా ఉండాలి. ఆ మాదిరిని చూడలేని కన్నులు మన అయిపోతున్నాయి. ఆయనను ముందు పెట్టుకునే కన్నులు మనకి లేవు. మనుషుల్ని ముందు పెట్టుకుంటాం, ఎవరో వరల్డ్ లో ఉన్న ఎవరో ఒక సేవకుని ముందు పెట్టుకుంటాం. ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత రకరకాల ప్రపంచంలో ఉన్న సేవకులందరూ నీ ముందు ఉంటున్నారు, కానీ యేసు ప్రభు నీ ముందు ఉండట్లేదు. ఎవరో భర్త చచ్చిపోతే ఆమె చెప్పిన మాటలు నీ ముందు ఉంటున్నాయి. ఎవరో భార్య చచ్చిపోతే ఆయన చెప్పిన మాటలు నీ ముందు ఉంటున్నాయి. తల్లిదండ్రులు చచ్చిపోతే బిడ్డలు చెప్పే మాటలు నీ ముందు ఉంటున్నాయి. అవి నీకు ఘనంగా కనిపిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఘనము, నేను కాదని నేను అనడం లేదు. కానీ వారు కాదు నీ ముందు ఉండవలసింది. వారు ఎవరిని ముందు పెట్టుకోలా, వారు దేవుణ్ణి ముందు పెట్టుకున్నారు. నువ్వు వారిని ముందు పెట్టుకునే ఆ యొక్క అపవాది యొక్క ఆ యొక్క కుతంత్రాలలో చిక్కుకుపోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. డోంట్ కీప్ ఎనీవన్. ఒక్కసారి విన్నావా? విను. ఎలాంటి భక్తి ఆత్మీయత ఉందా, నాకుందా లేదా, ఐ వాంట్ టు బీ లైక్ దట్ అని మోకరించి ప్రార్థన చేసుకో చాలు. అంతేగాని డోంట్ ఫాలో దెమ్. వాళ్ళని అనుసరించుకుంటూ దేవుని పక్కన తోసేస్తున్నావు, జాగ్రత్త.
దేవుని పక్కన పెట్టేసే ప్రతి విశ్వాసి కూడా మరణపు అంచుల మీద ఉన్నారు. ఇంక ఒక్క క్షణమే నువ్వు నరకంలో పడడానికి, అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి దేవుని ముందు పెట్టుకోకుండా యూట్యూబ్ లో ఉన్న ఎవరో ఒక సేవకునో, యూట్యూబ్ లో ఉన్న ఎవరో ఒకరినో, లేదా మన యొక్క సేవకులను, మన యొక్క నాయకులను, మన యొక్క మనుషులను మనం ముందు పెట్టుకుంటే, అంతేకాదండి బైబిల్లో ఉన్న వారిని కూడా నువ్వు ముందు పెట్టుకుని వాళ్ళే విగ్రహం అవ్వకల. నీకు ఒకే ఒకటి, వాళ్ళందరూ నీకు ఎగ్జాంపుల్స్. బైబిల్లో వాళ్ళందరూ రాయబడ్డారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వద్దని నేను అంటలే. యూ హ్యావ్ టు బీ ఇన్స్పైర్డ్. అందుకే భక్తుల చరిత్రలు చదవమంటాం, బయోగ్రఫీస్ చదవండి అంటాం, బుక్స్ చదవండి అంటాం, బైబిల్ చదవండి అంటాం, మనుషులు ఎలా ఉంటున్నారు వినండి అంటాం, వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇస్తూనే ఉంటాం. ఇట్స్ గ్రేట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ నాట్ గ్రేట్, దే ఆర్ రియల్లీ గ్రేట్, బికాస్ వీళ్ళందరూ దేవుణ్ణి ముందు పెట్టుకుని నడిచారు. సో నేను నీకు చెప్పేది ఏంటంటే, వారు ఎలాగ దేవుణ్ణి ముందు పెట్టుకుని నడిచారో నీవు కూడా వారిని చూసి దేవుణ్ణి ముందు పెట్టుకుని నడువు. కానీ వారిని ముందు పెట్టుకొని దేవుణ్ణి మొదలొద్దు అనేది మై రిక్వెస్ట్. ఆ యొక్క అంధకారంలోనికి అపవాది అనేకులు దోచేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క అపవాది తంత్రాలలోనికి వెళ్లకుండా వాడి కుతంత్రాలను ఎరిగి మనము భక్తి చేయాలి అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి there are so many points but we don't have time. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయత ఎలా ఉంది, దేవునితో మన రిలేషన్షిప్ ఎలా ఉంది, ఆయన స్వరము వినగలుగుతున్నామా వినడం లేదా అనేది ఒకసారి ఆలోచించి, మరి క్రీస్తుని మన యొక్క సాదృశ్యంగా పెట్టుకున్నట్లయితే, ఆయన మన సూపర్ హీరో అయినట్లయితే, ఆయన చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే we never fail. మనం ఎప్పుడు కూడా ఓడిపోము. ఇప్పుడు ఓడిపోతున్నాము మన బ్రతుకులో అంటే మనం దేవుణ్ణి ముందుగా పెట్టుకోవడం కంటే, మనకు ముందు మోడల్ గా పెట్టుకోవడం కంటే, నీవు లోకంలో ఉన్న వారిని నువ్వు పెట్టుకుంటున్నావు కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించి, ప్రార్థించి, దేవుని సన్నిధిలో మోకరించి, ఒంటరి ప్రార్థనకు అలవాటు పడి మరలా నీ మోకాళ్ళు వంచి దేవునితో నీ యొక్క రిలేషన్ ని పెంచుకోవడానికి, ఆయన స్వరము వినడానికి, ఆయన చెప్పినట్లుగా నడవడానికి మనం అలవాటు చేసుకున్నట్లయితే మనం సక్సెస్ అవుతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తనను వంచి ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాను. జూమ్ లో ఉన్నవారు లీడ్ చేయండి, మరి ప్రార్థించండి.